హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఏం మాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి మీరు ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ వెహికల్ ఏదైనా కానీ బైక్ కానీ కార్ కానీ కొనేటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఆ వెహికల్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. కేసులు ఉంటే మాత్రం మన తర్వాత ప్రాబ్లం అవుతుంది. ఆ కేసు ఒక్కోసారి మోస్ట్లీ రిజిస్ట్రేషన్ సమయంలో పర్లేదు ఆ టైంలో ఏంటంటే అక్కడ కేసులు ఉంటే అప్పుడు ఆడ మేబీ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ చాలామంది ఏంటంటే రిజిస్ట్రేషన్ చేసుకోకుండానే జస్ట్ మనీ ఇచ్చి కొనుక్కుంటారు చూసినామో, అలాంటి సమయంలో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో ఒకవేళ మీరు కొనే వెహికల్ యొక్క బండి ఇంజన్ నెంబర్, చార్సెస్ నెంబర్ ఎంటర్ చేస్తే మనకేంటంటే ఆ వెహికల్ మీద కేసు ఉన్నాయా లేదా కూడా తెలుస్తుంది. సో అవి ఎట్లా తెలుసుకోవాలో అది ఈ వీడియోలో చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఇది నేషనల్ క్రైమ్ బ్యూరో వెబ్సైట్ ఫ్రెండ్స్. దీనిలో మీరు ఏంటంటే మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి జస్ట్ ఓటీపీ ఎంటర్ చేసి పేరు ఎంటర్ చేస్తే మీకు ఏంటంటే ఒక వేరే వెబ్ పేజ్ అయితే వస్తుంది. వెబ్ పేజ్లో మనకు ఇంజన్ నెంబర్, చార్జెస్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. దాన్ని ఎన్ఓసి అంటారు, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో అది డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో ఒకవేళ కొనే ముందు మాత్రమే, మీరు కొనలేదు అనుకుంటే ఏం ప్రాబ్లం లేదు. ఒకవేళ అలాగే ఇంకోటి ఏంటంటే మీ వెహికల్ మీద కూడా ఇలాంటి ఏమైనా కేసు ఏమైనా రిజిస్టర్ అయ్యి ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకోండి. సమ్ టైమ్స్ ఏంటంటే మీ ఫ్రెండ్స్కి ఇచ్చినప్పుడు అలా రేర్ కేసెస్లో ఎప్పుడైనా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్దిగా ఒకసారి మీరు ఏంటంటే మీ వెహికల్ మీద ఏమైనా కేసులు ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మీరు ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చాక మీ పేరు జస్ట్ ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరు ఎంటర్ చేయండి. తర్వాత క్యాప్చర్ కోడ్ ఉంది కదా, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి లాగిన్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసినాక ఎలా ఉంటుందో చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే వెబ్ పేజ్ అయితే లాగిన్ అయ్యాను. లాగిన్ అయినాక ఇలా ఉంటుంది. చూసారు కదా, ఇందులో చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వెహికల్ గురించి కాబట్టి వెహికల్ మీద ఇక్కడ జనరేట్ వెహికల్ ఎన్ఓసి ఉంటుంది. వెహికల్ మ్యాచింగ్ ఫెసిలిటీ అలౌస్ రీజన్ సర్చ్ వెహికల్ ఎన్ఓసి బై రిజిస్ట్రేషన్ నెంబర్, చార్జెస్ ఇంజిన్ నెంబర్. దీని అర్థం ఏంటంటే ఆ వెహికల్ మీద ఎలాంటి ఏమైనా కేసులు ఉంటే తెలుసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. జస్ట్ జనరేట్ వెహికల్ ఎన్ఓసి అని క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, జస్ట్ ఇంతకుముందు నేమ్ ఇచ్చా కదా, నేమ్ అయితే వచ్చింది. బట్ వెహికల్ టైప్ అయితే ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ టైప్ని అయితే మీరు ఇక్కడ మెన్షన్ చేయాలి. నేను వెహికల్ యొక్క టైప్ మెన్షన్ చేస్తాను. ఈ డీటెయిల్స్ అని ఇప్పుడు ఎంటర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ ఇంజన్ నెంబర్, చార్జెస్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేసినాక సర్చ్ మీద క్లిక్ చేసి చూపిస్తాను మీకు ఎలా అయితే వస్తుందో. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు సర్చ్ ఉంది కదా, సర్చ్ మీద క్లిక్ చేస్తున్నా ఫ్రెండ్స్. దిస్ మే టేక్ సమ్ టైమ్ అంటే కొద్దిసేపు టైం అయితే తీసుకుంటుందని చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో, డేట్ ఉంది, రెఫరెన్స్ నెంబర్, నా పేరు, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, వెహికల్ టైప్ వచ్చింది, వెహికల్ నెంబర్ వచ్చింది, వెహికల్ చార్సెస్ నెంబర్ వచ్చింది, ఇంజన్ నెంబర్ వచ్చింది. ఇవన్నీ పర్ఫెక్ట్ ఉన్న తర్వాత యాజ్ పర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టిల్ అంటే ఇప్పటి వరకు బేస్డ్ ఆన్ రిసీవ్డ్ ఫ్రమ్ స్టేట్స్ అంటే పోలీసుల ద్వారా ద అబవ్ మెన్షన్డ్ వెహికల్ ఈజ్ క్లీన్ ఫ్రమ్ ది పోలీస్ క్రిమినల్ డేటాబేస్. సో పోలీస్ క్రిమినల్ డేటాబేస్లో ఈ వెహికల్ మీద ఎలాంటి అయితే ఏమంటారు కేసులు అయితే లేవు. సో ఇలాంటి వెహికల్స్ అయితే మనం పర్చేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లయితే మీరు ఇవి క్లీన్ ఉన్న వెహికల్స్ అయితే పర్చేజ్ చేయండి ఫ్రెండ్స్, ఒకవేళ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొనాలనుకుంటే. అలాగే మీ వెహికల్ మీద కూడా ఏమైనా కేసులు ఉన్నాయా లేవో కూడా చెక్ చేసుకోండి. సో బెటర్ కదా. ఏదైనా రాంగ్ కేసు ఉంటే ఏంటంటే మీ దగ్గరలో ఉన్న ఆ కేసు చూపెడుతుంది, ఆ కేసు చెక్ చేసుకోవచ్చు. ఆ కేసు చెక్ చేసుకొని దగ్గరలో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మనం క్యాన్సిల్ చేయించుకోవాలి. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాంగ్ కేసు అయితే తప్పుగా పెడితే